బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ గత కొంతకాలంగా తన వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్లోని నెపోటిజం ఆధిపత్యంపై మొదటి నుంచి ఆమె గళం విప్పుతున్నారు. అయితే కంగనా చేస్తున్న వ్యక్తిగత విమర్శల కారణంగా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ఆమెకు దూరంగా ఉంటున్నారు. తాజా వివాదాల్లో భాగంగా ఆమె నటుడు సోనూ సూద్, తాప్సీ పన్ను, ఆశుతోష్ రాణా, రాఖీ సావంత్, నజీరుద్దీన్ షా వంటి పలువురిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన తాప్సీ పన్ను ఈ వివాదాలకు దూరంగా ఉండడమే మంచిదని, వీటి గురించి పదే పదే మాట్లాడి అనవసర ప్రాధాన్యత ఇవ్వకూడదని మీడియాను కోరారు. సినీ పరిశ్రమలోని కొందరు ఆమెకు మద్దతిస్తున్నప్పటికీ మెజారిటీ పరిశ్రమ వర్గాలు వివాదాల్లో చిక్కుకోకుండా ఉండేందుకు కంగనాతో కలిసి పనిచేయడానికి లేదా ఆమె వ్యాఖ్యలపై స్పందించడానికి ఆసక్తి చూపడం లేదనే మాట వినిపిస్తోంది. కంగనా చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా ఇబ్బందికరంగా కూడా మారుతున్నాయి. పార్టీ లైన్ కు భిన్నంగా మాట్లాడడంపై గతంలో అధిష్టానం చర్యలు కూడా తీసుకుంది. రైతు ఉద్యమంపై ఆమె చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల పట్ల బీజేపీ తీవ్రంగా స్పందించిన విషయం కూడా తెలిసిందే. ప్రెసిడెంట్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోడీలను పోలుస్తూ ఆమె చేసిన ఒక వివాదాస్పద ట్వీట్ను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచనల మేరకు ఆమె తొలగించాల్సి వచ్చింది. దీన్ని బట్టి చూస్తే పార్టీకి సంబంధం లేకుండా తన సొంత వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకుంటున్నారని అర్థమవుతోంది. ఇక కంగనా వాడే భాష, ఆమె ముక్కుసూటి వైఖరి నిత్యం సోషల్ మీడియా యూజర్లకు మీమ్స్, రీల్స్ కంటెంట్గా మారుతున్నాయి. నేటి యువత, ముఖ్యంగా కొంతమంది యువతులు బాధ్యత లేకుండా స్వేచ్ఛను వాడుకుంటున్నారని, వారు జనరేషన్ గట్టర్ అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయమూ తెలిసిందే. దీనికి కౌంటర్గా నెటిజన్లు ఆమె సినిమాల్లో ఆమె పోషించిన బోల్డ్ క్యారెక్టర్ల క్లిప్పింగ్లను షేర్ చేస్తూ భారీగా ట్రోల్ చేశారు. తాజాగా కృతి సనన్ యాడ్ వివాదంలోనూ కేంద్ర బిందువుగా మారారు. ఇటీవల ఒక జ్యువెలరీ బ్రాండ్ యాడ్లో కృతి సనన్ ధరించిన దుస్తులపై కంగనా చేసిన విమర్శలు కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు, మీమ్స్ కు దారితీశాయి. రక్షాబంధన్ సందర్భంగా సదరు జ్యువెలరీ సంస్థ విడుదల చేసిన వ్యాపార ప్రకటనలో కృతి సనన్ ఇండో వెస్ట్రన్ దుస్తులు ధరించారు. ఈ యాడ్లో ఆమె మొదట ఒక కుక్కకు, ఆ తర్వాత తన సుధరుడికి రాఖీ కడుతున్నట్లు చూపించారు. ఈ ప్రకటనపై కంగనా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తీవ్రంగా స్పందిస్తూ ఈ ప్రచారాన్ని కావాలని అసహ్యంగా రూపొందించారని పేర్కొన్నారు. అయితే పండుగలనేవి కేవలం అందాల ప్రదర్శన కోసం కాదని, అవి మన సంస్కృతి, నాగరికతను ప్రతిబింబించాలని ఆమె స్పష్టం చేశారు. ఇక ఈ వివాదంలోకి రాజకీయ ప్రముఖులు కూడా ప్రవేశించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కృతి సనన్కు మద్దతుగా నిలుస్తూ, ఒక మహిళ ఏం వేసుకోవాలనేది ఆమె వ్యక్తిగత ఇష్టం, పితృస్వామ్య ధోరణిని అంతం చేయాలంటూ పోస్ట్ చేశారు. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో ప్రజల మతపరమైన మనోభావాలను గౌరవిస్తూ సదరు జ్యువెలరీ బ్రాండ్ ఆ రక్షాబంధన్ ప్రకటనను అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుండి పూర్తిగా తొలగించింది కూడా.